హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటర్ భాష. మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరి కూడా పేరు పేరున చాలా అంటే చాలా కృతజ్ఞతలండి. ఇంకా ముందు ముందు కూడా మీ అందరి సపోర్ట్ మాపై ఇలానే ఉండాలి, మన ఛానల్ ఇంకా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాము. దోస్తులు, మొగుడు వద్దు పీడే ముద్దు పార్ట్ 16 వరకు వచ్చినాము. ఈ సిరీస్ అయితే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా సపోర్ట్ చేయని ప్రతి ఒక్కరికి పేరు పేరున చెప్తున్నాం, మరీ చెప్తున్నాం. అదేంటంటే వీడియో చూసినాక ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయరి, షేర్ చేయరి, వీడియో ఎట్లుందో కింద కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకుర్రి. స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు మమ్మల్ని ఎంత మంచిగా ఆదరించారో, ఎంత మంచిగా సపోర్ట్ చేసిరో, ఇంకా ముందు ముందు కూడా ఇలానే సపోర్ట్ చేయరు దోస్తులు. వీడియో చూసి ఖచ్చితంగా లైక్ చేసి హై పాయింట్స్ కూడా ఇవ్వండి. అట్లనే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి మన వీడియో షేర్ చేస్తే ఇంత అంత హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సరే దోస్తులు, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. వామ్మో, అదేంటి ఇవ ముందు ఏమేమో ఉన్నాయి. అమ్మ ఇంత పెద్ద బొట్టు పెట్టుకున్నది, తెల్ల చీర కట్టుకున్నది. ఏం చేసేదేమో నన్ను. హా, రావమ్మా రా. చేసినవన్నీ చేసి ఇక ఏం చేయాలో తోసక నాతానికి తీసుకొస్తున్నారు. దాదా, చేసుకున్నోని మీద లేని ప్రేమ ఉంచుకున్నోని మీద అయ్యింది. దా లోపలికి రా. అదేంటి ఈ ముసలవ్వ నా ముఖం చూస్తేనే నిజం ఉన్నట్టు చెప్తున్నది. ఇక మా అమ్మ నాయన వస్తే ఉన్నదున్న బండారం అంతా బయట పడేస్తట్టే ఉన్నది. ఏం చేయాలి దేవుడా? ఎందుకమ్మా ఆలోచిస్తున్నావు? దాదా, మీ వాళ్ళు బయటనే ఉన్నారేమో, వస్తారేమో, అట్లా కూర్చో. అమ్మా తల్లి, నేను చేసిన అన్ని తప్పులన్నీ ఒప్పుకున్నా. మళ్ళీ ఇంకెప్పుడు చేయనసుంటే తప్పుడు పనులు. తల్లి, నువ్వు ఉన్నట్టు చెప్తట్టే ఉన్నావు. అగో నా ముఖం చూడంగానే అన్ని కరెక్ట్ చెప్పేసినావు. ఒక్క నిమిషం కూడా కాలేదు నేను లోపలికి వచ్చి. నేను అడుగు పెట్టకుందికి అన్ని చెప్పినామంటే ఇక మా వాళ్ళు అడుగుతా ఉంటే ఇంకెన్ని చెప్తావో తల్లి. నీకు దండం చేస్తా, నీ కాలు మొక్కుతా. మా వాళ్ళు వస్తే జర నన్ను బతికిస్తట్టు మాట్లాడు తల్లి. జర కొన్ని నిజాలు చెప్పకు తల్లి, నీకు దండం చేస్తా. నేను చాలా బాధలు ఉన్నా. హాహా, నువ్వు చాలా బాధలున్నావు. నీ గురించి నీ వాళ్ళు ఇంకా బాధలున్నారు. నీ మొగడు, నీ అమ్మ, నీ నాయన, నీ పిల్లలు. వాళ్ళ బాధ కంటే నీది ఎక్కువ ఏం కాదమ్మా. కూసో ఎట్లా చెప్పాలనో అట్లనే చెప్తా. వాళ్ళకు ఉన్నట్టే చెప్తా, వాళ్ళకు నచ్చేటట్టు చెప్తా. నీకు ఎవ్వడేం పెట్టలేదు. నీ మనస్ఫూర్తిగా చేస్తున్నావు, కావాల్సుకునే చేస్తున్నావు, నీ బల్పు మీద చేస్తున్నావు. జరుండు నీ వాళ్ళు రాని ఉన్న నిజాలన్నీ బయట పెడతా. అట్లా కూసోపోయి. అమ్మా నమస్కారం అమ్మా. అమ్మా నమస్తేరా. నమస్తే. ఇంత మంచి మర్యాద గల తల్లిదండ్రులు ఉన్నాక కూడా నీ బిడ్డ ఇసొంటి శాతలు చేస్తుందా? సరే రరి లోపలికి నడుగురు. అట్లా కూర్చోరు నీ బిడ్డ పక్కకు. అదేందమ్మా, నా పెళ్ళని చెప్తే నమ్మలేదు. నువ్వు ఉన్నట్టే చెప్తావా అని అన్నది. కానీ ఈ రోజులల్లా పైసా తీసుకుంటుర్రు, మోసం చేస్తుర్రు, వద్దు ఎవరిని నమ్మొద్దు అని తిట్టి ఈడి దాకా తీసుకొచ్చింది. ఇక మేము ఇంట్లోకి అడుగు పెట్టినామో లేదో నీ బిడ్డే, మీ తల్లిదండ్రులు నీ బిడ్డ అట్లా చేస్తుంది అని మాట్లాడుతుర్రు. మేము ఒక్క మాట ఇట్లా నోరిప్పి మాట్లాడకపోతే అన్నీ ఉన్నట్టు చెప్తున్నావమ్మా. అమ్మా దేవుడా, మాకు పరిష్కారం దొరికినట్టే ఉందిగా. అమ్మా నీకు దండం తల్లి, మమ్మల్ని నువ్వే కాపాడాలి. కాపాడుతుందయ్యా. ఇంత దూరం తల్లి దగ్గరకు వచ్చినాక కాపాడకుంటే ఏం చేస్తుంది? ఎన్నో ఏళ్ళ కింద ఇన్న మాటలు. మా అమ్మకు పానం బాగలేకుంటే ఎవడో ఏమో చేస్తుండని చెప్తే అమ్మ దగ్గరకు వస్తే మొత్తం మంచిగా అయిపోయింది. మా అమ్మ మొన్నటిదాకా బతికినుండే. ఇక ఇప్పుడు నేను పెద్దగా అయినాక ఎప్పుడో అవసరం ఉన్నప్పుడు వస్తా అనుకున్నా, కానీ గీసొంటి అవసరానికి వస్తా అనుకోలే తల్లి. ఏమున్నా నువ్వే చెప్పాలి ఇక మాకు. సరే బిడ్డ, నీకు నేనున్నా కదా, ఉన్నట్టే చెప్తా. ఎట్లా చేస్తే మంచిగా అవుతుంది, ఎట్లయితే చక్కగా అవుతుంది నీ బిడ్డే. కుక్క తోకకు ఇంత రాయి కట్టినది ఇంకరినే తిరుగుతుంది బిడ్డ, ఎన్నటికి చక్కగా కాదు. అదే నీ బిడ్డ బుద్ధి గట్లనే ఉన్నది. నీ బిడ్డ చేతులారా నీ బిడ్డనే చేసుకుంటున్నది. ఇక అది చక్కగా కావాలంటే తొవ్వ చాలా ఖరాబ్ ఉన్నది. ఆ తొవ్వని మంచిగా చేస్తానికే నేను ఉన్న బిడ్డ. కూసోరి అట్లా కూసోరమ్మా. అమ్మ, నీ బిడ్డను నా ముందటికి వచ్చి కూసోమను. అమ్మగారు పిలుస్తుర్రు, పోయి ఆడ కూసో బిడ్డ. నాకు చాలా భయం అవుతుంది అమ్మా, నాకు మస్తు భయం అవుతుంది, పొగులైతుంది. అమ్మో అమ్మా, అగో నా గుండె చూడు ఎంత ఫాస్ట్ కొట్టుకుంటుందో. ఓ అమ్మో, హార్ట్ అటాక్ వచ్చి హార్ట్ వేలు చేస్తట్టే ఉన్నా. ఇంకేం కాదు బిడ్డ, ఈ సొంటలను ఎన్నో కుప్పల మంది చూసిన. ఇక నిజాలన్నీ, నిజ స్వరూపాలన్నీ బయట పెట్టగలరు. నలుగుట్లన ఇజ్జత్ పోతుంది అని తీరగి ప్లేస్ దగ్గర రాగానే గట్లనే కథలు పడుతుంటారు. పోని ధైర్యంగా కూర్చో. మళ్ళా గిసొంటి చెడు బుద్ధి కాకుండా నేను చూసుకుంటా. సప్పదగట కూర్చో, ఏం కాదు నీకు. కావాల్సుకొని యాక్షన్లు చేయకమ్మా. నేను యాక్షన్లు చేస్తలేనమ్మా.
నిజంగా అగో నా పానం చూడు ఎట్లా వంకుతున్నదో. అమ్మా దేవుడా, ఏం తప్పు పని చేసినో గాని అమ్మా తిరిగి రాగానే ఎట్లయితుంది ఏంది? నా పిల్లలు యాదికొస్తుర్రు, నా భర్త యాదికొస్తుండు, నేను పోతా ఇడికించి. నాయనా అమ్మా నన్ను తీసుకోబర్రి, నేను మళ్ళీ ఇసుంటి తప్పుడు పనులు ఎన్నడూ చేయను. మీ కాళ్ళు మొక్తా, మళ్ళీ తప్పు పని చేయను, ఎవరిని మోసం చేయను. మిమ్మల్ని నమ్మించి మోసం చేసిన అనుకుంటారు కానీ అసంటి మోసాలు ఇంకెన్నడూ చేయను నాయన. దండం చేస్తా, మా పిల్లలు గుర్తుకొస్తారు, నేను పోతా నాయనా. ఈ పెద్ద మనిషి దగ్గర నేను కూర్చోను. నేను ఇప్పుడే చెప్పిన కదా బిడ్డ, ఈ సొంటలను లక్షల మందిని చూసిన ఇదే స్థానంలా. అసొంటి యాక్షన్లు ఇలా పనికి రావు. నువ్వు పోదామన్న నీ కాళ్ళు బయట పడయి. నేను చెప్పిన మాట వింటవా? సప్పుడు దాకుతా ఉంటావా? ఉండు. అమ్మ తల్లి నీకు దండం చేస్తాను, బిడ్డ నువ్వే కాపాడాలమ్మా. ఎవడన్నే మన చేస్తుండా, ఎవడన్నే మన మరుగు మందికి ఇట్లా పెట్టిండా? ఏందో జర బయట పెట్టాలి తల్లి. నా బిడ్డ అప్పటి లెక్క లేదు, మారుతా మారుతా అని మమ్మల్ని నమ్మిస్తుంది, మళ్ళీ గొంతు కోస్తుంది. ఎన్ని రోజులు నమ్ముకుంటుండాలి తల్లి, ఎన్ని రోజులు మోసపోవాలి తల్లి. ఎవడన్నే మనం చేస్తుండా, జర బయట పెట్టు తల్లి. నీ కాళ్ళేళ్ళు మొక్కుతాము, ఎప్పటికీ నీకు రుణపడి ఉంటాం తల్లి. ఏమే బాలా, ఎవడు చేసిండే నీకు, ఎవడే ఆడు మోదాలు, ఎవడు ఏం చెయ్యండి. నీ మనస్ఫూర్తిగా పోయినవు, నీ బలుపుతోనే పోయినవు. ఆడు కావాలే ఈడొద్దు అనుకుంటా పోయినవు. ఆఖరికి ఆడు నీ నెత్తి మీద చేతి పెట్టిండు, నీ కడుపులేమో పోసిండే. నిన్ను నీ పిల్లలకు దూరం చేయాలనుకుంటుండే బాలా. మొగుడు పిల్లలు సంసారం ఇచ్చిపెట్టి పోదామనుకుంటున్నవే నువ్వు. నీ కడుపులో జొర్ర పడ్డాక ఎవడు ఏం చేయలేడనుకున్నాడే ఆడు. నా సొంటి అమ్మవారున్నారు, నిన్ను బతికిస్తాను అనుకోలేదే వాడు. అమ్మా తల్లి నీకు దండం చేస్తాను తల్లి, గట్లనే ఉన్నది ఉన్నట్టు చెప్పమ్మా, బండారం బయట పడుతుంది. నా బిడ్డను నువ్వే కాపాడాలి తల్లి. ఎన్ని రోజుల నుంచి ప్రయత్నిస్తారు గాని అన్ని రోజుల సంది నేను గుర్తుకు రాలేదానే మీకు? ఇప్పుడు ముళ్ళ కంపలకని ఎల్ల టైంలా వెళ్ళకపోతే నా దగ్గరికి తీసుకొచ్చారు కదా. ఎన్నడికైనా నా బిడ్డలే అని నా బిడ్డను బతికిస్తానుకు నేను ప్రయత్నిస్తానే తల్లి. నాకు ఎవ్వరు చేయలేదమ్మా, ఎవ్వరేం మరుగు మందు పెట్టలేదు తల్లి నాకు. ఇవన్నీ ఉత్త మాటలే బాలా, నువ్వు ఊకో ఊకో. చేసేటోడు 10 రకాలుగా చేస్తాడు, గవన్నీ నీకు చెప్పి చేస్తాడానే. నీ కడుపులో జొర్ర పోసిండే, నీ తల్లిలాలు తీసుకున్నాడే. నీ తల్లిదండ్రులకు, నీ మొగనికి, నీ పిల్లలకు దూరం కావాలనుకున్నాడే. ఆడు పెళ్ళాన్ని పెట్టి నిన్ను ఆట ఆడుకుందామనుకున్నాడే. 2 సంసారాలు ఆగం చేద్దామనుకున్నాడే ఆడు. ఈయన కడుపుడుకా ఈయనింట్లో పీని ఎల్లా నా బిడ్డ తలనీళ్ళాలు తీసుకుండా పోయమ్మో గిన్ని గిన్ని కథలు పడ్డా. ఈ బదుమాషి దానికి గసంటి తెలియకపాయే. అమ్మో నా మొగన్ కంటే ప్రేమగా చూసుకుంటుండీడు అని ఆయన మాయల పడ్డది, ఆయన మోజుల పడ్డది. ఇప్పుడు చూడు ఎంత కాడికయ్యే. అమ్మో కొన్ని రోజులైతే మాకు దూరం అవుతుండేనేమో మా బిడ్డే. జరుండు తల్లి, నిమ్మలంగా దేవత వచ్చినప్పుడు బండారం బయట పడుతుంది. నిమ్మలంగా ఓపిక పట్టాలి మీరు. అరే జరసేపు ఉండరాదే, దేవత పెయి మీదకి వచ్చినప్పుడు ఉన్నదున్న మాటలన్నీ బయట పెడుతుంది. జరసేపు ఓపిక పట్టి మోసుకొని ఉండరాదే. ఈనో సప్పుడు దాక్ట ఈనో. పెళ్ళైనాక గిసొంటి శాతం నీకు కొత్తేం కాదు తల్లి. నీ జీవితంలో గిసొంటి పనులు మస్తుగా చేసి బతుకు బయటపడ్డావు. మళ్ళీ పెళ్ళైనాక ఇట్లా గిసొంటి చేస్తానికి సిగ్గుచరం ఏమనిపిస్తలేదు. అవన్నీ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మాడతానే మనుషులకు బతుకుతావు. నీ వాళ్ళు, నీ సంసారం, నీ పిల్లలందరూ కావాలంటే నిమ్మలంగా చెడు బుద్ధికి వేయొద్దు, చెడు పనుల దగ్గరికి పోవద్దు, చెడు తొవ్వలలో పోవద్దు. అవునమ్మా నిజంగా పెళ్లి కాకముందుకు గిసొంటి మస్తు పనులు చేసింది. ఇక ఆడ మాటలు తిని ఈడ మాటలు తిని ఎన్నో మంది నోర్లల్లా తిట్లు తిని దెబ్బలు తిని ఇంకీడి దాకొచ్చినాము. ఇక నిమ్మలంగా పెళ్లి చేసిస్తానన్న మారుతుందేమో, నిమ్మలంగా ఉంటదేమో అత్తగారింట్లో అని అనుకుంటే గిసొంటి పెంట బువ్వ పెడుతుంది మాకు. ఏం చేయాలి తల్లి? అరే నోరు మూసుకొని చేసేపు నిమ్మలంగా ఉండే తల్లి, ఆత్రం ఆగదు నీకు. చెప్పనయ్యా, కన్న తల్లి మనసులో చాలా బాధ ఉంటది. ఈ బాధ అంతా కక్కుకుంటేనే బయటపడుతుంది.
తల్లి జర నా బిడ్డను బతికి తల్లి, దేవతమ్మ జర బయటికి రా తల్లి. అమ్మా తల్లి, తప్పైంది తల్లి, ఏదో తెలుసో తెలియకో చేసిన. ఇప్పటి నుంచి మళ్ళీ గసొంటి తప్పుడు పనులు చెయ్యను. గసొంటి తప్పుడు పనులు చెయ్యాలనిపిస్తుంది, నా సావే ముందుంటది. తల్లి అప్పట్లెక్క లేనమ్మా, నేను మొత్తం మారిపోయినా. అగో నా మైండ్ అంతా అప్పట్లెక్క అయిపోయింది, పాత రోజుల లెక్క అయిపోయింది. నాకు ఎవ్వడొద్దు, నా ఊళ్ళే నాకు కావాలనిపిస్తుంది. అగో నా మొగడు నా పిల్లల కోసమే బతుకుతామా, కన్న తల్లిదండ్రుల కోసమే బతుకుతా తల్లి. అగో చూసిరా అమ్మా తల్లిదండ్రులు, ఇంతసేపు నీ బిడ్డ దగ్గరికి దేవతమ్మ వచ్చి నెత్తిల చేతి పెట్టి మరి చెప్పిపోయింది, నీ బిడ్డకు ప్రమాదం తప్పిపోతందుకు ఇక దగ్గరలుంది, జరుండుర్రి, అంతా మంచి జరుగుతుంది. అమ్మా తల్లి, నువ్వే కాపాడాలి తల్లి. ఎవడో ఏమో చేస్తుండు, ఎవడో ఏమో నోరు పోసిండు, కడుపులకు జొర్రిచ్చిండు అని అంటున్నావు కదా, అదంతా కక్కుపీ తల్లి, బయట పడాలి తల్లి. అదంతా బయట పడితేనే నిమ్మలంగా ఉంటుంది తల్లి మా పానాలు. మళ్ళీ అసొంటి జోలికి పోకుండా అవుతుంది నా బిడ్డే. జరుండమ్మా, ఇప్పుడే కదా మొదటిసారి తీసుకొచ్చినావు కదా, జర నిమ్మలంగా చేసిన నీ బిడ్డను తీసుకుపోర్రి. మళ్ళా వారం రోజులకు మళ్ళా వారం ఇదే వారం తీసుకురా, అప్పుడు మొత్తం కడుపులో ఏమేమున్నదో అంతా కక్క పోస్తా. ఇంకా నిజ నిజాలు చాలా ఉంటాయి, అయాలన్నీ బయటికి రప్పిస్తా. సరే సరే అమ్మా, మల్లవారం పక్కా తప్పకుండా తీసుకొస్తాము. అమ్మా నీ పేరే ఏం పేరు తల్లి నీ పేరు? నా పేరు సరిత. అమ్మా సరిత, నీ తల్లిదండ్రులు నీ సంసారం మంచిగా ఉండాలి. ఆగం కావద్దు, నీ పిల్లలు ఆగం కావద్దు, నీ మొగడు ఆగం కావద్దు, నువ్వు ఆగం కావద్దు అని నీ గురించి ఆలోచించి నీ మంచి కొరకు ఇంత దూరం నా దగ్గరికి తీసుకొచ్చిరమ్మా. ఇక ఇప్పటికైనా మారితే మారేటట్టే చేసిన మారాలి. మారగుట్ట మళ్ళీ అదే తువ్వలబడి పోతా అంటే ఇక నీ ఇష్టము, ఎవ్వడేం చేయలేడు, నిన్ను బతికిచ్చేటోడే లేడుగా. సరేనా, అర్థమైందా? మళ్ళీ గిదే వారం గిదే రోజున నా దగ్గరికి రా. అమ్మా తప్పకుండా తీసుకొస్తాం తల్లి, నువ్వు మా మంచి కూరకే చెప్తున్నావు కాబట్టి తప్పకుండా తీసుకొస్తామమ్మా. ఏడవకుర్రమ్మా, నా బిడ్డలు లెక్క బిడ్డలని చూసుకుంటున్నా, ఏడవకుర్రి. నేను మీ అందరు మంచి చేస్తానికే ఉన్నా. ఎందుకు మీరు ఏడుపులు తోడుపులు నా ముందట పనికి రావు. నడువుర్రి, మళ్ళా వారం ఇదే రోజు ఇదే టైంకి తీసుకొని రర్రి, అప్పుడు చక్కగా చేస్తా పిల్లను. మంచిదమ్మా. సరితమ్మా నడువిగా. నడువుర్రమ్మా పోదాము. మోదాలు నువ్వు బయటికి పో బిడ్డ, మోదాలు నువ్వు లోపలికి వచ్చినావు కాబట్టి ఇప్పుడు మోదాలు నువ్వు బయటికి పో. జర మీ తల్లిదండ్రులకు ఒక మాట చెప్పాలి. సరే అమ్మా. ఏంటిదమ్మా అది? ఏం లేదమ్మా, ఆమెకు తెలియకుండా ఇప్పటిదాకా దేవత నా మీదకి వచ్చినప్పుడు తాయిత నెత్తిల చెక్కిన, నెత్తిలది ఇంటికి పోయినాక ఊసి పడుతుంది. ఆ తాయిత జాగ్రత్తగా తీసి ఆమె వండుకునే మెత్త కింద పెట్టు, సరేనా? సరే తల్లి. రోజు ఆమె వండుకునే మెత్తల్నే ఉండాలా, లేకుంటే తీసి దాచిపెట్టి మళ్ళీ వంతప్పుడు పెట్టాలనా? ఎట్లా తల్లి? లేదమ్మా, ఆమె పక్క కిందనైనా ఆమె మెత్తలనైనా రోజు ఉండాలి. వారం రోజులు వీడికి వచ్చే వరకు ఆ తాయిత ఆమె దగ్గర ఉండేటట్టు ఉండాలి. మెడలు కడితే డౌట్ వస్తుంది కదా, అందుకే గట్లా చేసిన నెత్తిలో చెక్కినా అది తెలియకుండా చేయకుండా అదే పడిపోతుంది. లేకుంటే నెత్తి దూకునేటప్పుడు నువ్వేం కాల నుంచో కింద పడుతుంది కదా, అప్పుడు తీసుకొని మెత్తల చెక్కి ఆమె తెలియకుండానే ఆమె చూసిందనుకో మళ్ళా నాకేమో చేపిస్తుర్రు, అట్లా చేస్తుర్రు ఇట్లా చేస్తుర్రు అని డౌట్ పడుతుంది. మళ్ళా వారం రాను కూడా రాదు, సరేనా? సరే సరే తల్లి, నువ్వు చెప్పిన విధంగానే చేస్తాము. మల్లవారం ఖచ్చితంగా తీసుకొస్తామమ్మా. ఈ అవ్వయి ఫోన్లు చల్లగుండా ఆ బాడక ఫోన్ ఎత్తకుంటే వాళ్ళ అత్తగారు నాకు చేసి పాడైతురు. ఎక్కడ చచ్చిండో ఏ సిగ్గి తప్పినోడు. అదేంటి ఈ బోడలచ్చవ్వ ఫోన్ చేస్తే లేవడతలేదు, ఇంటి బయటనే నిలబడ్డది కదా. అదేంటి ఈ పంది ముఖంది నేను విలువకున్నా చేయకున్నా ఆగు నా దగ్గరికి వస్తుంది, ఏం పని పాట లేకుండా వచ్చినా. ఓ లచ్చవ్వ, ఫోన్ చేస్తే లేవడతలేవు, అంతగానం బిజీగా ఉన్నావా? ఖాళీగానే ఉన్నట్టున్నావు కదా, ఏం పని పాట లేక. మరి ఫోన్ ఎత్తుతందుకు ఏమైందవ్వా నీకు? అవ్వ ఫోన్లకిన వారయ్యా, ఈ ఫోన్ ఎక్కడన్నా గలగబెట్టి వస్తే నిమ్మల మీద నా పానానికి పాడగాను. ఆగో నా కోడలు అమ్మగారు ఒకటే ఫోన్లు చేసి చంపుతున్నారు, నా కొడుకు లేవడతలేడేమో. అగో నాకు ఎన్ని ఫోన్లు పొద్దుట సంధి ఒక 50-100 ఫోన్లు చేయొచ్చు. ఇలా పంచాయతీకి వస్తారంట, ఏం చేయాలనో ఎట్లా చేయాలన్నా నా బాధ నాకుంటే, నా భయం బుగులు నాకుంటే ఏం తెప్పింటవ్వా ఊకే నా ఇంట తలుగుతావు. అయ్యో మాకేమిరకలచ్చవ్వా, మీ చుట్టాలు వస్తారని. ఆవుగాని మొన్న టమాటా శిల్కలకు వచ్చిన కూలి పైసలు ఇంకా అయ్యలేదేంటి? ఇంకెన్ని దినాలమ్మని ఈ దగ్గరనే పెట్టుకుంటావు? మాకు పూట ఎట్లా గడవాలనుకుంటున్నావు? ఇంకెన్నడిస్తావు చెప్పు? నీకేం సిగ్గా అనిపిస్తలేదా?
సిగ్గు బొగ్గు అన్ని పక్కన పెట్టినా గానీ నా పికర్ నాకే ఉన్నది తల్లి. జరుండు ఈ లొల్లి పంచాదులు ఎక్కడిదక్కడ అయిపోయినాక నిమ్మలంగా కూర్చోబెట్టి ఎన్నైనాయో లెక్క చేసిస్తేనే పెంటవ్వా. ఊకే నా దమాకు పని చేస్తలేదు, నన్ను ఉర్లియకుర్రి, నన్ను మెంటల్ అని చెయ్యనీయకుర్రి. సరేనా? ఆ బక్కవ్వ గిట చెప్పు పో. ఒక వారం 10 రోజులైనాక ఇస్తుందంట, ఊకే తలగొద్దని చెప్పిందని చెప్పు పో. నేనంటూ ఉప్పుకునేమో గానీ ఆ బక్క అమ్మోకుంటదా? దాని మొగడు అమ్మో వచ్చి పంచాయత్ చేస్తాడు. అరే పెంటవ్వా, నాకు దామాకు సక్క పని చేస్తలేదు, జర ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయిపోవే అమ్మా. నా కొడుకు ఎక్కడ చచ్చిండో బాడుకావు, ఎటు పోతే అటే పోతాడు. ఈ అవ్వ ఆన వల్ల నేను పుణ్యానికి డబ్బునే చేస్తట్టున్నా, ఆ దేవుడు దబ్బున సావనిస్తలేదు నాకు. ఆగు లచ్చవ్వ, నీ కొడుకు అట్లా నుంచి వెళ్ళిండు, వస్తుడు చూడు ఇంటికై. ఆవు కదా మెల్లగా వెళ్ళిండు. దా కొడుక, నీ పని ఎట్లయితుందో దా. అమ్మా, అమ్మ లేదు లొమ్మ లేదు, ఏటు పోయినవరా బాడుకావు. ఏటు లేదే, మన ఊరుకు నాకు బట్టల షాపులు పడ్డాయి కదా, ఇంకా షాపులల్లో ఒక షాపు కొత్తగా ఈ రోజే ఓపెన్ అయింది. దానిలో పట్టు చీరలు మంచి మంచివి పెద్ద మనుషులకు కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కానీ మంచి మంచి బట్టలు దొరుకుతున్నాయి. ఆఫర్లు అంటే నీకు పట్టుకొద్దామని వచ్చిన. 2 చీరలు తీసి పక్కకు పెట్టిన అనుకోరా, అది నీకోసము. ఇక పైసలు తీసుకోవద్దందుకు వచ్చిన. ఆహా గట్లనా? ఏం కథలు పడుకుంటా మాట్లాడుతున్నావురా? నేను కోపం మీద ఉన్నాను, నన్ను ఎట్లా సల్లగా చేయాలని గీసొటి మాటలు పలుకుతున్నావు. తో నీ బతుకుల చెప్పు. ఎటు పోయినవరా సిగ్గి తప్పినవాడా? పొద్దుగల బువ్వ తిని పోయినావు అంటే మళ్ళీ ఇల్లు యాదికి రారా? మీ అత్తగారు ఫోన్లు చేసి నన్ను చంపుతున్నారు. ఏమైంది రావాలనా వద్దా? మీ కొడుకున్నాడా లేడా ఇంటికాడ? మళ్ళీ మేము వచ్చి వేస్ట్ అవుతుందా అని ఫోన్ చేస్తుర్రు. నేను ఏమని సమాధానం ఇవ్వాలి? మరి నీకు చేస్తే నువ్వని ఎత్తి చెప్పొచ్చు కదరా బాడుకో. ఫోన్ ఎత్తుతలేవంట కదా, ఏంది కథ చెప్పు. ఏం చేద్దాం అనుకుంటున్నావు? లాస్ట్కి సంసారం చేస్తావా లేకుంటే విడాకులు ఇస్తావా పొల్లకు? నీ కొడుకుకు పక్కింటలతో సంసారం చేయాలనుంది లచ్చవ్వా. నీ కోడలతో ఏం చేస్తాడు? రమ్మను మాట్లాడండి, అయితే బొమ్మని రాదు. ఇష్టం ఉంటే సంసారం చేస్తా అని చెప్తాడు, లేకుంటే విడాకులు ఇస్తాడు. అవు పెంటవా, నువ్వు ఉన్నది ఉన్నట్టు కరెక్ట్ చెప్తావు. నీ బతుకుల చెప్పు. పెంటవ కరెక్ట్ చెప్పినాది అంటే పక్కింటలతో సంసారం చేయాలన్నది నిజమైన మాటనారా? గా మాట గాదే, ఇష్టం ఉంటే సంసారం చేస్తా లేకుంటే విడాకులు ఇయ్య అని అంటుంది కదా, గాదే. ఆమెకు ఇష్టమైతే ఉంచుకుంటా, లేకుంటే విడాకులు తీసుకొని పో అని చెప్తా, గంతే. అమ్మో లచ్చవ్వ, నీ కొడుకున్న తెలివి ఎవ్వరికి లేదే తల్లి. అమ్మో పోరగాడు పెళ్లి కాకముందు సంది చాలా కథలు పడకుండా మాట్లాడతాడు మాటలు. అవును పెంటవ్వ, ఇడు చూస్తాను 4 ముచ్చోళ్ళ లెక్కనే కనిపిస్తాడు కానీ లెస్స తెలివి ఉన్నది. ఈ లయ్య తీరే పుట్టింది బాడుకో పాడుగాను. నా గుణము నా సాలుకి ఇంత నన్న రాలేదు. యువతి పోసిందో పురుడు నీళ్లు. సరిగ్గా అవన్నీ పక్కన పెట్టి కానీ ఫోన్ చేయమ్మా, ఫోన్ చేసి రమ్మను. ఎంత కాడికి మాట్లాడతారో ఏమేం బీక్ వాడిస్తారో చూస్తాను ఏం గిట్లా. అబ్బా పెద్ద మూతవారు లేక ఎన్ని మాటలు మాట్లాడుతున్నావురా? చేసినవి అన్ని లంగ పనులు పెట్టుకొని రమ్మను ఏ పాటి పీకి పడేస్తారో అంటున్నావు. అంటే ఆలేదే కదా తప్పు, నీ గింత తప్పు లేదు కదా. తో నీ బతుకుల్లో చెప్పు. ఈ సొంటోడు సావరన్న చస్తలేడు, నన్ను దగ్గరికి ఇస్తున్నావు కదరా. నీ కొరకు నేను దబ్బున్నే పోతట్టున్నా. నా సావు దినాలు మంచిగానన్న చెయ్యి, అప్పుడు నా పానం నిమ్మలమవుతుంది. ఏ ఊకోలచ్చవ్వా, ఉన్నట్టుండి అవేం మాటలు. నీకు తెలియదే పెంటవ్వ, ఈ బాడుకావు నన్ను ఊర్లా నానా మాటలు తిట్టిపిస్తుండు. అందట్లా నలుగుట్ల ఇజ్జత్ తీపిస్తుండు. నాకేమన్నా ఇజ్జత్ ఉన్నది ఈ బాడుకో వేసి శాతలకు? అందరికీ తెలుసు ఇంకా అతేందో. పెళ్ళాన్ని ఇంటికి పంపించినంటే అమ్మగారింటికి, ఇంకో దానింటే పోతుండంటే ఇంకో దాన్ని ఉంచుకున్నాడంట పిల్ల తల్లిని అని ఎంతమంది నానా రకాలుగా అనుకుంటుర్రు. నా పానము కింద అయితలేదు మీదైతలేదు. నాకు సావు ఒకటే తక్కువ ఉంది చెల్లె. నువ్వు చెప్తే నమ్మతావో నమ్మవో గాని ఈ సొంటి కొడుకులు ఎవరికి ఉండొద్దే భూమి మీద. నిజంగా తల్లికి చాలా బాధ. అవులచ్చవ్వ, నీ సంసారం ఆగమయ్యేది కాక పక్కింటి సంసారం ఇట్లా ఆగం చేస్తుండు నీ కొడుకు. అమ్మో చాలా హుషారుగల్లోడే. ఇగో ఇదేనులేంటి మన వీడియో ఎట్లుంది? మనోళ్ళందరికీ నచ్చింది అనుకుంటాము. నచ్చితే ఖచ్చితంగా మా కోసం చిన్న లైక్ చేయరు దోస్తులు. మేము ఎంతో కష్టపడి మీకోసం ఇష్టంగా ఇంట్రెస్టింగ్గా సిరీస్ అనేది కంటిన్యూ చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయరి. అట్లనే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి టైం పాస్ అవుతుంది అనిపిస్తే వాళ్ళు కూడా షేర్ చేయర్రి దోస్తులు. మరీ చెప్తున్నాము, వీడియోని లైక్ చేసి హై పాయింట్స్ అనేవి ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. హై పాయింట్స్ అనేవి ఇస్తే మన ఛానల్ ఇంకా ముందుకు అవకాశం ఉంటుంది. సరేనా దోస్తులు, మరొక మంచి కంటిన్యూషన్ వీడియోతో రేపటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వీటర్ భాష. బాయ్, అందరికీ మళ్ళీ కలుస్తాం.